హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో నేను ఒక షాంపూ రివ్యూ అయితే చేద్దాం అనుకున్నాను. ఇది చాలా హైప్డ్ షాంపూ అండి, చాలా ప్రైసీ కూడా ఉంటుంది అండ్ చాలామంది యూజ్ చేస్తున్నారు. మంచి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. సో అది నేనైతే బై చేసి కొనుక్కున్నాను. ఆల్రెడీ నేను 2 times అయితే కొన్నానండి. సో చాలా బాటిల్స్ అయితే యూజ్ చేశాను. ఫస్ట్ కొన్నప్పుడు ఆఫర్లో కొన్నాను, లైక్ 3 కొంటే 1 ఫ్రీ అనుకుంటా. అప్పుడు 4 కొన్నాను. తర్వాత అమెజాన్లో ఆఫర్ పెట్టినప్పుడు ఒక 2 కొనుక్కున్నాం. సో అది మీకు రివ్యూ అయితే చేస్తున్నాను. ఇది సీక్రెట్ షాంపూ. సో ఇది మందార వేరియంట్. నేను అలోవెరా కూడా యూజ్ చేశాను. ఆ బాటిల్స్ అన్నీ మీకు పక్కన పెడతానండి. అరౌండ్ 4, 5, 6 షాంపూస్. ఇది 6th one షాంపూ అయితే. సో ఈ షాంపూ గురించి చాలామంది ఈవెన్ వాడగానే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, చాలా బెస్ట్ షాంపూ అవన్నీ చెప్తున్నారు. దీంట్లో నేను హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేయలేదు, జస్ట్ ఇది ఒక్కటే యూజ్ చేశాను. చాలా బెస్ట్ షాంపూ అవి ఇవి అని అన్ని రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ఇది నా ప్రమోషన్ కూడా ఏం కాదు, ఇది నేను ఓన్ మనీతో కొనుక్కున్నాను. నాకు ప్రమోషన్స్ కూడా అప్పుడే ఏమీ రావు, బికాస్ నా సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా తక్కువ. సో అయినా ఇట్స్ ఓకే, ఫైన్. నేను జెన్యూన్గా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను యూజ్ చేశాను కాబట్టి నాకు ఒక టైంలో ఎక్స్ట్రీమ్గా హెయిర్ ఫాల్ ఉండేదండి. ఎక్స్ట్రీమ్ అంటే ఎలా అంటే, నేను పడుకునేటప్పుడు లైక్ పిల్లో దగ్గర కానీ నేను అటు ఇటు తిరిగేటప్పుడు ఏదో ఒక కార్నర్లో హెయిర్ ఫాల్ అనేది ఉండేది. సో నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన కాంచి నేను హెయిర్ కేర్ అనేది చాలా సీరియస్గా తీసుకున్నాను. సో నేను ఎవ్రీ వీక్లీ ట్వైస్ ఏదో ఒక ఆనియన్ మాస్క్ కానీ, సో మాయిశ్చర్గా బనానా, మెంతులు అని ఏదో ఒక హెయిర్ మాస్క్ అనేది పెట్టుకుంటూ ఉన్నాను. హెయిర్ కేర్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి నా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయింది. సో అండ్ ఈ షాంపూ కూడా నేను యూజ్ చేశాను అండ్ హోమ్ మేడ్ షాంపూస్ కూడా యూజ్ చేశాను, చాలా యూజ్ చేశాను. సో షాంపూ ఒక్కదాని వల్లే హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుందా అంటే ఏ బిగ్ నో అండి. ఫుడ్ డెఫినెట్గా జంక్ ఫుడ్ నేను చాలా అవాయిడ్ చేశాను, చాలా తగ్గించుకున్నాను. మానేశాను అని చెప్పట్లేదు, చాలా తగ్గించాను. అండ్ సెకండ్ది, నా హెయిర్ కేర్ అనేది నేను సీరియస్గా తీసుకున్నాను. డెఫినెట్గా వీక్లీ ట్వైస్ మాస్క్ అయితే వేసుకునేదాన్ని అండ్ ఆయిలింగ్ కూడా చేసుకునేదాన్ని. అండ్ థర్డ్ స్టెప్ వచ్చి ఇది యూజ్ చేశాను. అండ్ స్లీప్ కూడా నేను 8 hours అయితే పడుకున్నాను, ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోలేదు. అండ్ ఇది నేను నా హస్బెండ్ ఇద్దరం యూజ్ చేసాము. సో బోత్ మెన్ అండ్ ఉమెన్ కూడా ఇద్దరికి బాగా వర్క్ అయింది. తనకైతే చాలా బాగా వర్క్ అయింది. తనకి కూడా ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ ఉండేది, తనకి బాగా తగ్గింది. నాకు నేను దీనికన్నా ముందు షాంపూస్లో నాకు ఎక్స్ట్రీమ్ ఉండేదని చెప్పాను కదా, సో తగ్గింది. కొంచెం అయితే ఊడుతుందండి, మరీ ఫుల్గా జీరో హెయిర్ ఫాల్ అనేది అయితే నేను చెప్పను. దీనివల్ల ఒక్కదాని వల్ల అయితే కాదు, దీంతో నేను తీసుకున్న కేర్ కూడా యాడ్ అయ్యింది అంతే, దీని ఒక్కదాని వల్ల కాదు. ఈవెన్ దీని హెయిర్ ఆయిల్ మీద కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, బట్ దాని గురించి నాకు పెద్దగా అయితే తెలీదు. నేనైతే యూజ్ చేయలేదు, నేను జస్ట్ షాంపూ యూజ్ చేశాను. నాకు ఈ 2 వేరియంట్స్ 2 నచ్చాయి, బాగున్నాయి. హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది ఇది ఒక్కటే యూజ్ చేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే అంటే అలా అవ్వదు. డెఫినెట్గా మనం కేర్ తీసుకోవాలి. అంటే కేర్ తీసుకోమన్నాను కదా అని బీభత్సంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం తినేది జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ జంక్ ఫుడ్ తినండి, ఎవ్రీడే కాకుండా. లైక్ స్లీప్ 7 to 8 hours అయితే కంపల్సరీ పడుకోవాలి. అండ్ వాటర్ ఇంటేక్ కూడా తీసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువ ఉండొద్దు, అది కుదరలేండి, బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి. అండ్ హెయిర్ కేర్ డెఫినెట్గా పాటించండి. వీక్లో ఒక్కసారైనా ఆనియన్ ఎయిర్ మాస్క్ అయితే వేసుకోండి. లేదు కుదురుతుంది ఇంకా బాగానే అంటే అట్లీస్ట్ 2 times అయినా హెయిర్ మాస్క్ వేసుకోండి. ఆయిలింగ్ డెఫినెట్గా చేయండి. అండ్ ఈ షాంపూ మీకు ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఈ షాంపూ యూజ్ చేస్తే డెఫినెట్గా తగ్గుతుంది. అండ్ వాటిలన్నీ చేసి ఇది కూడా యూజ్ చేస్తే డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో ఇది ప్రైజీ, డెఫినెట్గా కొంతమంది కొనాలి అనుకున్న వాళ్ళకి ఇది ప్రైజీగానే అనిపిస్తుంది. ఈ బాటిల్ నాకు వచ్చి 800 అలా పడింది. నాకు అమెజాన్ ఆఫర్లో లైక్ 600 అలా వచ్చినట్టుంది. బిగ్ బిలియన్ డే సంథింగ్ పెట్టినప్పుడు. ఇన్ కేస్ నేను ఆఫర్స్ ఏమైనా పెట్టినప్పుడు నేను డెఫినెట్గా నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అయితే అప్లోడ్ పెడతాను స్టోరీ అయితే. ఇన్ కేస్ మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ ఫాలో అవ్వండి. సో దీని సీక్రెట్ షాంపూ అయితే రివ్యూ అదండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. దీని ఒక్కదాని వల్ల మీరు హెయిర్ ఫాల్ తగ్గదు, డెఫినెట్గా మీరు మొత్తం కేర్ తీసుకోవడం వల్లే తగ్గుతుంది. అండ్ ఇది కూడా దాంతో వర్క్ అవుతుంది.
అండ్ ఈ కేర్ అంతా తీసుకుని వేరే ఏదైనా షాంపూ వాడితేనేమో నేను చెప్పలేను, కానీ కేర్ అంతా తీసుకుని ఈ షాంపూ యూస్ చేస్తే మట్టుకి మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా నార్మల్ వేనండి, చాలా అన్నీ క్లియర్గా ఇచ్చారు. ఇందులో చాలా నార్మల్ ఇంగ్రీడియంట్సే, ఏ ప్రిజర్వేటివ్స్ కానీ సల్ఫేట్స్ అవేమీ లేవు. ఇందులో అన్ని మంచి ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో నా సజెషన్ అయితే ఎస్, బట్ ప్రైస్ ఒక్కటి చూసుకోండి. ఇన్ కేస్ మీకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తే నేను అఫోర్డబుల్ హెయిర్ కేర్ అనేది వీడియో చేశానండి, అందులో ఇంకా షాంపూస్ గురించి అయితే చెప్పాను. ఇన్ కేస్ ఆ వీడియో చూడండి, మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది. అలానే మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కింద ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ నా హ్యాండిల్ని కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.